హలో గైస్, వెల్కమ్ టు ఆఫ్ రోడ్. ఈవీ అంటే మనకి ఫస్ట్‌గా గుర్తొచ్చేది ఏంటి? టాటా. టాటాలో లేటెస్ట్ ఈ లేటెస్ట్ కార్లు కూడా ఇంకా లేటెస్ట్ ఫుల్ బ్లాక్ అనమాట. అంటే డార్క్ ఎడిషన్. ఇదొక స్పెషల్ కారు ఎడిషన్. ఇదొకసారి అన్నీ కంప్లీట్‌గా చూసేద్దాం. వచ్చేయండి. ఇందులో మనకొచ్చేసరికి ఫ్రంట్ బానెట్ నుంచి స్టార్ట్ చేసుకొని వెళ్తున్నాము ఒక డిఫరెంట్‌గా. ఇందులో మనకి ఇక్కడొచ్చేసరికి ఇదంతా కూడా కంప్లీట్ మోటార్ కంపార్ట్మెంట్ కూడా. మనకి ప్రీవియస్‌గా ఇంజిన్ వస్తుందా? ఇప్పుడు ఇక్కడ ఇందులో మోటార్ వస్తుందన్నమాట. అట్లాగే కిందన ప్లాట్‌ఫార్మ్ ఉంటుంది. ఫుట్ బోర్డ్ అంటాం సీట్ల కింద. అక్కడ బ్యాటరీ వస్తుందన్నమాట. ఇందులో ఒక చిన్న ఫ్రంట్ కూడా ఇచ్చారు మనకి వీళ్ళు. ఆల్మోస్ట్ చిన్నది అంటే చాలా చిన్నదనమాట. చెప్పాలంటే వెడల్పుగా చెప్తాను. ఇదొక 3 అంగుళాలు ఉంది. నాకంటే 25.5 అంగుళాలు పొడవుంది. ఇదొక 8.5 అంగుళాలు వెడల్పు ఉంది. అంటే ఇందులో మనకొచ్చి చిన్న చిన్నవేనా అంటే మేబీ మినిమమ్ 5 కిలోస్ అండర్ వెయిట్ ఉండేవేనా ఇందులో ఉంటే మనం స్టోర్ చేసుకోవచ్చు. అంతే తప్పిస్తే ఇది పెద్దగా స్టోరేజ్ కింద కాదు, ఇది చిన్నదనమాట. అయితే ఇక్కడ మనకి ఇంజిన్ ఉండదు కాబట్టి హీట్ అనేది ఉండదు. ఉన్న వెరీ మినిమలైజ్ అనమాట. అది పెద్ద లెక్కలోది కాదు. ఇది కూడా మనకి కంప్లీట్‌గా ఇదంతా కూడా ఇన్‌స్టలేషన్ చేయడం జరిగింది. ఇన్‌స్టలేషన్ కూడా కొంచెం క్వాలిటీగా ఉంది. ఎందుకంటే మన టాటా కదా! టాటాలో ఇయన్నీ కూడా బావుంటాయి. బిల్డ్ క్వాలిటీ గానీ ఇవన్నీ కూడా బావుంటాయి. సర్వీస్ ఒక్కటి కొంచెం చాలామంది ప్రీవియస్‌గా కొంచెం ఇబ్బందులు పడి ఉన్న మాట వాస్తవం. ఇప్పుడైతే అది కూడా బావుందంటున్నారు. ఎవరైనా యూజ్ చేసేవాళ్ళు ఉంటే సర్వీస్ ఎక్స్‌పీరియన్స్ ఒకసారి మీరు షేర్ చేయండి. అలాగే ఇదంతా ఒకసారి చూసుకుంటూ వెళ్దాం ఇక్కడి నుంచి. మనకి ఇందులో వచ్చేసరికి ఏడాస్ వస్తుంది కదా! ఏడాస్ లెవెల్ 2 వస్తుంది. క్యామ్ ఇక్కడ వస్తుందన్నమాట మనకి. అది. అలాగే 360 డిగ్రీ కెమెరా వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఫ్రంట్ ఇక్కడ ఒక క్యామ్ వస్తుంది ఇది. సైడ్ ఏమో మిర్రర్‌లో వస్తుంది. క్యామ్ వచ్చి సైడ్ మిర్రర్‌లో వస్తుంది సైడు. ఇక్కడ రియర్ క్యామ్ ఏమో రియర్‌లో ఉంటుంది. మీకు అది వెనకాలకి వచ్చినప్పుడు చూపిస్తాను. ఒకసారి ఇది ఇక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాం. ఫ్రంట్ డిజైన్ ఒకసారి చూసుకుంటూ వెళ్దాం మనం. మనకి ఇక్కడ వచ్చేసరికి ఇదంతా డీఆర్ఎల్స్ వస్తున్నాయి. ఎల్ఈడి డీఆర్ఎల్స్. ఇదేమో కనెక్టింగ్ డీఆర్ఎల్ వస్తుంది. ఇది మీకు ఒకసారి ఆన్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నేను వీడియో అయిపోయాక మళ్ళీ ఇంకోసారి మీకు సెపరేట్ చూపిస్తాను. అలానే మీకు ఇది వచ్చేసరికి ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తుంది. ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ వస్తున్నాయి. డిఫరెంట్ లుక్ తీసుకొచ్చారు. ఇదంతా మటుకు ఇక్కడ ఈ కార్‌లో నాకైతే నచ్చిన విషయం చెప్తున్నాను. ప్రీవియస్‌గా వీళ్ళు ఇచ్చిన అన్ని ఈవీల్లోని కూడా ఇదంతా బ్లాక్ మీదేమో మెటాలిక్ ఇవన్నీ ఇచ్చేవారు. వాటన్నిటికంటే కూడా ఇదైతే చాలా మంచి లుక్ వచ్చినట్టు అనిపించింది నాకైతే ఇక్కడ. ఇదంతా కూడా గ్లాస్ ఫినిష్‌లో మంచిగా ఉంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి ఇదేమో ఎయిర్ ఇంటేక్స్ అనమాట ఇవన్నీ కూడా. స్కిడ్ ప్లేట్ అయితే ప్రత్యేకంగా ఏమీ లేదు. చిన్నగా దీనిలోనే ఇంటిగ్రేట్ చేసి ఇచ్చేసారు. సెపరేట్‌గా అయితే ఏమీ చేయలేదు. ఇది దీనికి సంబంధించిన లుక్. అలాగే ఇక్కడ టాటా లోగో ఉంది కదా! ఇది కూడా ఎల్ఈడి డీఆర్ఎల్ ఇది. ఇది కూడా మీకు ఒకసారి ఆన్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. అలాగే ఇక్కడ మనకొచ్చేసరికి ఇదన్నీ కూడా చక్కగా ఏరోడైనమిక్ షేప్స్ అయితే గనుక బాగా తీసుకొచ్చారు. ఇక్కడ క్రూజ్ కట్స్ అయన్నీ కూడా బాగున్నాయి. షేప్స్ డిఫరెంట్‌గా షేప్స్ ఇవ్వడం వల్ల ఈ క్రూజ్ కట్స్ వల్ల ఒక మంచి లుక్ వస్తుందన్నమాట. లైటింగ్ పడేటప్పుడు లైటింగ్‌లో ఒక్కొక్క పక్కన ఒక్కొక్క రకంగా కనిపిస్తుందన్నమాట ఈ షేడ్ ఈ కటింగ్స్ వల్ల. సైడ్ ప్రొఫైల్ వచ్చేసరికి మనకి ఇది గ్లాసీ ఫినిష్‌లోనే ఇది కూడా మ్యాచ్ చేశారన్నమాట. ఇది యాక్చువల్‌గా అయితే చాలా కంపెనీలు, చాలా కార్లయితే ఇదంతా కూడా మ్యాట్ ఫినిష్ వస్తుంది. బట్ వీళ్ళేం చేశారంటే ఇది కూడా గ్లాసీ ఫినిష్‌లోనే టోటల్‌గా పైనుండి కిందకి కలిపేశారన్నమాట. ఈ ఏదైతే క్లాడింగ్స్ ఉన్నాయో ఈ బాడీ క్లాడింగ్స్ అన్నీ కూడా కార్‌తో పాటు కలిసొచ్చేస్తున్నాయన్నమాట. సెపరేట్‌గా కనిపించదు. అంత డిఫరెంట్‌గా వాళ్ళు తీసుకొచ్చారు. అలాగే గుడూరు నుంచి టైర్స్ ఆఫర్ చేస్తున్నారు. 215/55 ఇంచ్ వీల్స్ వస్తున్నాయన్నమాట. ఇవి వచ్చి ఎలాయ్ వీల్స్. ఫ్రంట్ ఏమో మెక్‌ఫర్సన్ స్ట్రాట్ వస్తుంది సస్పెన్షన్. అలాగే ఏ పిల్లర్ వచ్చేసరికి బాడీ కలర్‌లోనే తీసుకొచ్చారు. గ్లాసీ ఫినిష్. ఇక్కడ బి పిల్లర్ తొక్కడానికి మటుకు ఇది మ్యాట్ ఫినిష్ ఇది తీసుకొచ్చారన్నమాట ఇది. అలాగే సి పిల్లర్ మొత్తం కలిసిపోయింది బాడీలో. అది డిఫరెంట్ ఏం తెలియట్లేదు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి ఇందులో వచ్చి ఇది బాడీ కలర్ ఓఆర్ఎమ్స్ మనకి ఇదేంటంటే ఒక స్పెషల్ ఎడిషన్ కాబట్టి ఇది ఒక డిఫరెంట్‌గా చాలా ఇదిగా తీసుకొచ్చారు. ఇక్కడ ఇండికేటర్స్ వస్తున్నాయి. క్యామ్ ఇక్కడ చూపించాను కదా మనకి. అలాగే ఈవీ బ్రాండింగ్ అక్కడ ఇస్తున్నారు మనకి డోర్ మీద. నెక్స్ట్ వచ్చి రిక్వెస్ట్ సెన్సార్ వస్తుందన్నమాట. అలాగే ఇవి వచ్చేసరికి ఫ్లోటింగ్ వస్తాయి. మనకి సెపరేట్‌గా బయటికి రావు. ఇప్పుడు అన్ని చిన్న చిన్న కార్‌లో కూడా తక్కువ రేట్‌లో ఉన్న కార్‌లు కూడా ఇప్పుడు ఇవి ఇచ్చేస్తున్నారన్నమాట. డోర్ హ్యాండిల్స్ ఫ్లోటింగ్. సో, ఇవి అంతా కూడా డిఫరెంట్‌గా వస్తుందన్నమాట. ఇక్కడ కూడా ఒక లైటు మనకి వెలుస్తుంది ఎల్ఈడీ లైటు. నెక్స్ట్ వచ్చి రియర్ వచ్చి మనకి ఇక్కడ ఒక చిన్నగా కర్వ్‌లోని చిన్న బాక్సీ షేప్ తీసుకొచ్చారు. ఇక్కడ చిన్న స్ట్రైట్ వస్తుంది. సస్పెన్షన్ రియర్ ట్విస్ట్ బీమ్ సర్ఫేస్ సస్పెన్షన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇంకా మనం ఇక్కడ పైకొస్తే గనుక రూఫ్ రైల్స్ అయితే ఏమి లేవు. దీనికి పర్టిక్యులర్‌గా రూఫ్ రైల్స్ లేవు దీనికి. అలాగే ఇదైతే కనుక మూన్ రూఫ్ వస్తుందన్నమాట. సన్ రూఫ్ కంటే పెద్దది కదా! అది మూన్ రూఫ్ అన్నమాట. అక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది. దీనికి చెప్పాలంటే ఆల్మోస్ట్ సెకండ్ ఈ రియర్ డోర్ ఎండింగ్ వరకు వచ్చేసింది. షార్క్ ఫిన్ యాంటెన్నా వస్తుంది. అలాగే ఫస్ట్ మనకి తీసుకొచ్చిన కూపే డిజైన్ మన ఇండియాలో నాకు తెలిసి టాటా వాళ్ళే లాంచ్ చేశారు ఇది కూపే డిజైన్. మనకి ఇది కూపే డిజైన్ అంటే ఎలా అంటే ఒక ఎస్యూవీ
అండ్ ఒక సెడాన్ 2 మిక్స్ చేసి అలా వస్తుందనమాట. అట్లా అనమాట ఇది. మనకి ఇందులో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి టాటా కార్ వీవీలో ఏదైతే ఉందో దీనిలో 186 ఇచ్చారన్నమాట. అంటే చెప్పాలంటే చాలా హై రేంజ్ ఉంది ఇది. హ్యాపీగా ఎలాంటి స్పీడ్ బ్రేకర్లు లేవు. అసలు ఆబ్స్టికల్స్ ఉండవు. కొంచెం బ్యాడ్ రోడ్లు కూడా బ్రహ్మాండంగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. పైగా టైర్లు కూడా చాలా వెడల్పు ఉన్నాయి. చెప్పాలంటే బల్కీగా వచ్చింది. చాలా బాగుంది చెప్పాలంటే. సైడ్ నుంచి చూసేదానికంటే వెనక నుంచి చూసినా, ఫ్రంట్ నుంచి చూసినా తెలుస్తుందన్నమాట. చాలా బల్కీగా ఉన్నాయి. టైర్స్ కూడా బాగున్నాయి. సస్పెన్షన్ కూడా బాగుందంటున్నారు. ఎవరైనా యూజ్ చేసిన వాళ్ళు ఒకసారి దాన్ని కామెంట్ చేయండి. అంటే నేనైతే ఇవాళ ఇంకా టెస్ట్ రైడ్ చేయలేదు. నేను నిన్న నెక్సాన్ చేశాను. ఇవాళ అది సండే అవ్వడం వల్ల ఇవాళ ఎవరు స్టాఫ్ సరిగా అవైలబుల్ లేరు. అలాగే మనకి ఇందులో వచ్చేసరికి 55 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వస్తుందన్నమాట దీనికి. బ్యాటరీ వచ్చి దీని రేంజ్ 502 కిలోమీటర్స్ అయితే కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. రియల్ రేంజ్ వచ్చేసరికి అరౌండ్ 430, 450 వరకు రావచ్చని చెప్తున్నారు. అయితే నేను విన్న దాని ప్రకారం అయితే గనక దగ్గర దగ్గర 400 కిలోమీటర్స్ అరౌండ్ వచ్చిందని చెప్పేసి అన్నారు. ఎవరైనా యూజ్ చేస్తుంటే ఒకసారి కామెంట్ పెట్టండి. మనం ఇది ఒకసారి బూట్ స్పేస్ చూద్దాం ఒకసారి. ఇది బూట్ వచ్చేసరికి మనకి బూట్ వచ్చేసరికి మాసివ్ బూట్ వస్తుందన్నమాట. స్పేస్ ఇందులో 500 లీటర్స్ వస్తుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి చాలా పెద్దది ఉంది. బూట్ మాసివ్ అన్నమాట. దగ్గర దగ్గర హ్యాపీగా ఒక రోజుకి సరిపడా ఫ్యామిలీ అంతా మనం లగేజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఇందులో వచ్చేసరికి ఇక్కడ బూట్ ల్యాంప్ ఒకటి ఆఫర్ చేస్తున్నారు ఇందులో. అలాగే చిన్న హుక్స్ ఉన్నాయి రెండు సైడ్, ఇటు అటు కూడా హుక్స్ ఒకటి వస్తున్నాయి అనమాట. చిన్న హుక్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చి మనకి ఇందులో స్టెఫిన్ టైర్ ఇచ్చారు. అది మేబీ స్టీల్ వీల్స్ ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే స్టీల్ వీల్ ఆఫర్ చేస్తున్నారు అన్ని కంపెనీలు కూడా. నెక్స్ట్ వచ్చి మనం ఇది క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. బటన్ ఆపరేటెడ్ అనమాట. క్లోజ్ చేయడం మనం చేయాల్సలేదు. ఆటోమేటిక్గా అదే క్లోజ్ అయిపోయి లాక్ అయిపోతుంది అనమాట. అలాగే నెక్స్ట్ రియర్ సెక్షన్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఇది కూపే డిజైన్ అని చెప్పి అనుకున్నాం కదా. కూపే డిజైన్ అంటే ఏంటంటే ఇది ఎస్యూవీ టైప్లో హైట్ వస్తుంది. అలానే సెడాన్ టైప్లో కిందకి ఇలాగా షేప్ వస్తుంది అనమాట. దీనికి వచ్చి ఇక్కడ మనకి ఇందులో డిఫాగర్ లైన్స్ వస్తాయి. అయితే వైపర్ అనేది అవసరం ఉండదు. ఎందుకంటే ఇలా క్రాస్గా ఉండడం వల్ల మొత్తం వాటర్ అయితే వైప్ అయిపోతుందని ఉద్దేశంతో ఇవ్వరు. అది ఓన్లీ ఎస్యూవీస్లోనే ఇస్తారు. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకి లిప్ స్పాయిలర్ టైప్లో ఇక్కడ ఒకటి ఇచ్చారు. ఇది కూడా ఒక ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ టైప్లోనే హ్యాండిల్ చేశారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏరోడైనమిక్స్లో ఒక భాగం అనమాట. మనకి మనం వెళ్ళే ఫాస్ట్కి ఎయిర్ అనేది మనకి కార్ మీద ఇంపాక్ట్ చూపించుకోవడం కోసం దాన్ని ఎయిర్ని మేనేజ్ చేయడం కోసం ఇస్తారన్నమాట ఇవి. సో అలాగే ఇక్కడ వస్తే నెంబర్ ప్లేట్ లొకేషన్, ఇక్కడ నెంబర్ ప్లేట్ లైట్ ఇచ్చారు. అలానే మనకి ఇక్కడ సెన్సార్ వచ్చేసరికి పార్కింగ్ సెన్సార్స్ రియర్ ఒకటి రెండు పార్కింగ్ సెన్సార్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చి కింద ఇక్కడ మనకు వచ్చేసరికి రియర్ బంపర్లో ఇది అక్కడ స్కిడ్ ప్లేట్ లాగా ఆఫర్ చేశారు. స్కిడ్ ప్లేట్ ఇదంతా కూడా బాడీ కలర్లోనే ఇచ్చేసారు. మరి సపరేట్గా అయితే లేదు. బాగుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ప్రీమియం క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ప్రీమియం అని చెప్పినందుకు ప్రీమియం అనే దానికి తగ్గట్టుగా మెయింటైన్ చేశారు. ఆ విషయంలో మటుకు చాలా గ్రేట్ మన టాటాకి. మనకి ఈవీ బ్రాండింగ్ ఏమో ఇక్కడ కూడా ఇచ్చారు లెఫ్ట్ సైడ్ డోర్లో. అలాగే డార్క్ ఎడిషన్ అని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న బ్యాడ్జ్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాము. రియర్ సీట్స్ ఎలా ఉన్నాయి, ఆ కంఫర్ట్ ఏంటి అన్ని మీకు చెప్పించడానికి ట్రై చేస్తాను. డోర్ అయితే కనుక వైడర్ యాంగిల్ ఉంది. ఇది ఒక 85 వరకు ఉండొచ్చు అనుకుంటున్నాను. 80 వరకు ఉండదు. డోర్ వైడర్ యాంగిల్ అయితే వచ్చింది. జేబీఎల్ స్పీకర్స్ వస్తున్నాయి. ఇక్కడ ట్విట్టర్ ఇచ్చారన్నమాట. ఇది డోర్లో ఇదంతా మ్యాట్ ఫినిష్ వచ్చింది. ఇక్కడ మనకి చిన్న గ్లాస్ ఫినిష్ ఇచ్చారు. ఇది కూడా ఆల్మోస్ట్ బ్లాక్ కలర్లోనే ఉంది. ఇది కూడా మనకి హ్యాండిల్. నెక్స్ట్ వచ్చి సీటు కంఫర్ట్ మీకు ఎలా ఉందో నేను చెప్తాను ఒకసారి. సీట్ అయితే కనుక నాకు ఓకే. బానే ఉందనిపించింది. ఎందుకంటే కుషన్ మరీ సాఫ్ట్‌గా ఉన్నట్లేదు. కొంచెం హార్డర్ సైడ్ అనిపించింది నాకైతే. నా ఫీల్ అది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ థై సపోర్ట్ చూద్దాము. థై సపోర్ట్ చూస్తే గనుక ఇక్కడ కొంచెం నాకొక 3 వేళ్ళు దూరిపోయినాయి. థై సపోర్ట్ అయితే ఇంకొంచెం బెటర్‌గా ఉంటడు ఇంకా బావుంటుందనిపిస్తుంది. ఇక్కడ సీట్లకి అయితే ఇదంతా కవర్‌లో ఉన్నాయి. ఇది మీకు ఇక్కడ ఓపెన్ ఇందులో చూపించడానికి ఏం లేదు. పాకెట్స్ కానీ అయి గాని ఏం లేవు ఇక్కడ. మనకి ఇక్కడ వచ్చేసరికి ఇదంతా మూన్ రూఫ్ అవ్వడం వల్ల అక్కడి నుండి ఇక్కడ వరకు వస్తుంది ఇదంతా ఇది. ఇక్కడ మనకి హెడ్ రూమ్ అది ఒకసారి చెప్తాను మీకు. నేనేమో నా హైట్ 5'6" ఇది. ఇక్కడొచ్చి జస్ట్ ఒక గుప్పుడు అంటే ఒక 3 అంగుళాలు ఉంది ఇక్కడ నాకిక్కడ హెడ్ మీద కరెక్ట్‌గా. ఇక్కడైతే మటుకు ఇది పెద్ద లేదు. ఇది చిన్న హంప్ వచ్చింది కదా! ఎందుకంటే ఇదంతా మూన్ రూఫ్ రావడం వల్ల, సన్ రూఫ్ రావడం వల్ల ఈ హంప్ వస్తున్నాయి. ఇది అయితే కూర్చునే దానికైతే ఓకే. బావుంది. నా వరకు హ్యాపీ. అది కాకపోతే ఒక 6 ఫీటు ఇంకా పైన హైట్ ఉన్న వాళ్ళైతే వెనకాల కూర్చోవడానికి ఎట్లా ఉందనేది ఒకసారి షోరూమ్‌కొచ్చేసి టెస్ట్ రైడ్ చేసుకొని అన్నీ కంప్లీట్‌గా మీకు సాటిస్ఫై అయితే అప్పుడు మీరు ఫర్దర్‌గా మూవ్ అవ్వండి. ఇది నా సజెషన్ ఇది.
నెక్స్ట్ వచ్చేసరికి వెనకాల వచ్చి మనకి ఇందులో అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ వస్తుంది, 2 సైడ్‌లో వస్తుంది. ఇక్కడేమో ఇక్కడ హెడ్ రెస్ట్ ఏమి ఇవ్వలేదు. ఇదంతా సీల్ అయిపోయింది. ఇది ఓపెన్ చేయడానికి మనకి ఆర్మ్ రెస్ట్ కనిపించేదానికి లేదు. కవర్‌లో క్లోజ్ అయిపోయి ఉంది. మనకిక్కడ ప్యాసింజర్ సీట్ బెల్ట్స్ వెనకాల 3 ఇచ్చేస్తున్నారు. ఇక్కడ వస్తుంది ఇంకోటి. టోటల్‌గా 3 వస్తున్నాయి ఇందులో. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. నెక్స్ట్ ఈ కార్నర్‌లో ఇక్కడ వస్తుందన్నమాట. టోటల్‌గా 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇందులో మనకి. ఇది వచ్చేసరికి వైడర్ యాంగిల్ ఉంది. ఇది ఒక మేబీ 85, 80 వరకు ఉండొచ్చు అనుకుంటా ఇది. నెక్స్ట్ ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టుకునే దానికైతే లీటర్ బాటిల్ పెట్టేది. ఇంకా చిన్న ఎక్స్ట్రా అడిషనల్ స్పేస్ కూడా ఉంది. ఇక్కడ పవర్ విండోస్ ఇవన్నీ బటన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇదేమో ఓఆర్‌విఎమ్స్ కంట్రోల్ ఇక్కడ నుంచి ఇవ్వడం జరిగింది ఎలక్ట్రిక్. ఎందుకంటే ఈవీ కాబట్టి కంప్లీట్ ఎలక్ట్రిక్ వస్తాయి ఇందులో అన్నీ కూడా. నెక్స్ట్ వచ్చి ఇందులో మనకి టోటల్‌గా ఫ్రంట్ గాని, అలాగే రియర్ గాని మొత్తం అన్నీ ఇందులోనే ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఇచ్చేసారు సీట్లు మొత్తం అన్నీని. ఇదొచ్చేసరికేమో మనకి ఆహ్, వెంట్ వెంటిలేటెడ్ సీట్స్ అనమాట. 3 స్టెప్స్‌లో ఉంటది. ఇది మొత్తంగా ఇక్కడ చిన్న చిన్న మీకు ఇండికేషన్ ఉంటుంది. మీరు మీకు కనిపిస్తుందో లేదో నేను చెప్పలేను. ఇదిగో ఇక్కడ తెలుస్తుంది. ఇక 3 ఆన్ అయినియి. 2, 1 ఇది ఆఫ్ అనమాట. ఇది ఇలాగా దీనికి సంబంధించిన మనకి అన్నీ ఇవ్వడం జరిగింది. రెక్లైన్ యాంగిలు ఇది కూడా ఎలక్ట్రిక్ ఇచ్చేసారు. టోటల్‌గా కింద కంటే లీన్‌గా ఉంది ఇది. చక్కగా పడుకోవచ్చనమాట. అంత బాగుంది. బాగుంది. ఆ విషయంలో అయితే చాలా హ్యాపీ. మనకి ఇందులో జేబీఎల్ నుంచి ఇస్తున్నారు ప్రీమియం స్పీకర్స్. అలాగే ఇక్కడొచ్చేసరికి ఒక రెడ్ కలర్ రిఫ్లెక్టర్ ఇచ్చారు. ఏంటంటే వెనకాల నుంచి ఎవరైనా వచ్చినప్పుడు డోర్ ఓపెన్ చేస్తుంటే లైటింగ్‌లో అది మనకి తెలియడం కోసం అనమాట. అంటే నైట్ టైమ్ అది కూడా బాగా హెల్ప్ అవుతుంది. డే టైమ్ కూడా ఇప్పుడు ఎలాగో డీఆర్ఎల్స్ అయి ఉన్నాయి తెలుస్తుందనమాట. దానికోసం ఇచ్చారు అది. నెక్స్ట్ ఇక్కడికొస్తే సీట్ విషయంకొస్తే ఇదంతా వెంటిలేటెడ్ సీటు. క్వాలిటీ అయితే గనుక ప్రీమియంగా ఉంది. బావుంది. ఇక్కడైతే థై సపోర్ట్ అయితే బావుంది. ఇక్కడ అసలు వేలు కూడా దూరేలాగా లేదు. గ్యాప్ అది వచ్చింది. వెనకాల సీట్ కూడా ఓకే. ఇక్కడ సైడ్ వేళ్ళు కూడా పట్టుకున్నాయి నడుం దగ్గర. బట్ అయినప్పటికీ కూడా ఎందుకో చిన్నపాటి ఇంకొంచెం బెటర్‌గా ఉంటే బావుంటుందేమో అనిపించింది నాకు ఇక్కడ ఇది. ఇక్కడ మనకొచ్చేసరికి ఇందులో గ్రాబ్ హ్యాండిల్స్ అయితే గనుక 3 ఇచ్చారు టోటల్‌గా. అలాగే ఇక్కడొచ్చేసరికి ఎస్ఓఎస్ బటన్ ఒకటి ఇస్తున్నారన్నమాట ఇందులో. అలాగే ఇదేమో కాలు సంబంధించిన మైక్ అనుకోండి ఇక్కడ ఇది ఇచ్చారు. ఎల్ఈడి లైట్స్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా. టోటల్ అంతా మొత్తంగా ఎలక్ట్రికే ఇదనమాట ఇది. మాన్యువల్‌గా మనం డోర్ లాక్కొని అవసరం ఉండదు. ఈ కర్టెన్ కూడా మొత్తం టోటల్‌గా బటన్‌తో వచ్చేస్తుందనమాట. డోర్ వస్తుంది. వెనకాల నుండి కర్టెన్ కూడా వస్తుందనమాట. ఇదొక మంచి ఫీచర్ బాగుంది. కో ప్యాసింజర్ సైడ్ అయితే గనుక ప్యాసింజర్ పక్కన మనకి వ్యానిటీ మిర్రర్ ఇందులో ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడైతే జస్ట్ ఒక టికెట్ హోల్డర్ ఉంది. ఇంకేం లేదు. ఇక్కడ చూపించేదానికి కూడా ఏం కనిపించట్లేదు మీకు. ఇక్కడ ఎయిర్ బ్యాగ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకేమో రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కూడా ట్వీటర్స్ ఇచ్చారు. కిందనేమో మరి స్పీకర్స్ ఉన్నాయి. ఇక్కడ చిన్న ట్వీటర్ ఇవ్వడం జరిగింది డోర్‌లో కూడా పైన. ఆడియో సిస్టమ్ అయితే గనక క్వాలిటీ బాగుంది. నేను విన్నాను. అదే మరి సూపర్ అనేది చెప్పలేను గానీ, చాలా బాగుంది. అందువరకు హ్యాపీ అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి ఇందులో స్టీరింగ్ అయితే గనక చాలా లైట్‌గా ఉంది మనకి ఇక్కడ. నెక్స్ట్ వచ్చి ఇది స్టార్టింగ్‌లో లైట్ ఉండాలి. బాగా మనం రన్నింగ్‌లోకెళ్ళిన తర్వాత మన స్పీడ్ పెంచే కొలది హార్డ్ అవుతుండాలి. టైట్ అవ్వాలి. ఎందుకనంటే ఈ మనకి చెప్పాలంటే ఓబ్లింగు లేదా ఈ బాడీ రోలింగు ఇలాంటి ఆటిలకి వీటికి స్టీరింగ్ కంట్రోల్ సరిగ్గా లేదనుకో ఇంకా ప్రమాదం ఉంటది. అయితే ఆ ఫీచర్స్ ఏమి ఇందులో ఉండవు. ఎందుకంటే ఇది అసలే కూపీ డిజైన్ కదా! మనకి ఇక్కడ బాడీ రోలింగ్ అని మాట ఇక్కడ ఏముండవు. పైగా మన టాటా నుంచి వస్తుంది కాబట్టి హైయెస్ట్ క్వాలిటీ వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. అందులో వాటికి అనుమానం లేదు. ఆర్మ్‌రెస్ట్ ఇచ్చారు. ఆర్మ్‌రెస్ట్‌లో ఒక చిన్నపాటి స్పేస్ కూడా ఇచ్చారు లోపల. మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది ఆర్మ్‌రెస్ట్ అయితే గనుక డ్రైవర్‌కి బానే ఉంది. ఓకే. ఇంకో ప్యాసింజర్ సైడ్ కూడా పర్వాలేదు. కాకపోతే ఇక్కడ చిన్న కర్వ్ ఇవ్వడం వల్ల కొంచెం తగ్గుంటుంది వాళ్ళకి. మేబీ అదొకటి నా ఫీల్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఇస్తున్నారు ఇందులో. నెక్స్ట్ వచ్చి ఇక్కడేమో మనకి గేర్ అనేది ఇందులో ఉండదు కదా! ఆటో గేర్ కాబట్టి ఇదంతా. ఎకో మోడు, సిటీ మోడు, స్పోర్ట్ మోడ్ అంటే టోటల్‌గా 3 మోడ్స్ వస్తాయి ఇందులో. అలాగే ఇది పార్కింగ్ అనమాట. పార్కింగ్‌లో హోల్డ్ చేసుకున్నప్పుడు మనం ఇది బటన్ ప్రెస్ చేస్తే అలా హోల్డ్ అయ్యి ఉంటుంది పార్క్ చేసి. అలాగే ఆటో హోల్డ్ అనేది ఇది మనం ఏమైనా హిల్ హోల్డ్ అది వెళ్ళినప్పుడు ఇది బాగా మనకు ఉపయోగపడుతుంది. అంటే ఇందులో హ్యాండ్ బ్రేక్స్ అవి ఉండవు కాబట్టి ఇదనమాట. ఇక్కడ ఆటో హోల్డ్ అనేది కూడా ఆన్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ మనం ఇక్కడ పార్కింగ్ ఒకటే ఆన్ చేసి ఉంచాము. ఎందుకంటే ఫ్లాట్‌గా ఉంది కాబట్టి ఇది కూడా ఆన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇది గేర్ నాబ్ అయితే గనుక స్మూత్‌గా ఉంది. ఇదొక డిఫరెంట్‌గా బావుందనమాట. ప్రీవియస్‌గా ఒక రాడ్‌లా ఇచ్చేవారు. అట్లా కాకుండా ఇది ఫ్లాట్‌గా ఇచ్చారు. ఇక్కడ మనకొచ్చేసరికి ఇందులో డ్రైవ్, న్యూట్రల్, రివర్స్ 3 మోడ్స్ ఇక్కడ మనకు చూపిస్తుందనమాట. ప్రస్తుతం ఇది పార్కింగ్‌లో ఉంది కాబట్టి పార్కింగ్ మోడ్ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇండికేట్ చేస్తుంది. ఇవన్నీ కూడా టచ్ కంట్రోల్‌తో పనిచేసే ఏసీ కంట్రోల్స్ ఇవి అనమాట.
ఇందులో మధ్యలో వచ్చి మనకి హ్యాజర్డ్ స్విచ్ ఇక్కడ ఇచ్చారు. ఇది కూడా టచ్ అనమాట. జస్ట్ అలా టచ్ చేస్తే అక్కడ ఆన్ అవుతుంది. జస్ట్ టచ్ చేస్తే ఆఫ్ ఉంది. టచ్ కంట్రోల్స్ అయితే బాగున్నాయి. ఇక్కడ వచ్చి మనకి ఏమో ఏసీ కంట్రోల్స్, ఇవి వచ్చి బ్లోయర్ కంట్రోల్స్. ఇవి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వద్దాము. ఇదేమో 12 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కదా. ఇక్కడ మన ఇందులోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఫైర్ టు డివైస్, జేబిఎల్ మోడ్స్ ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. మనం ఇలా పైకి ఒకటి స్వైప్ చేస్తాం. స్వైప్ చేసినప్పుడు లోపల ఉండే యాప్స్ అన్ని బయటకు వస్తాయి. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో ఉంది, యాపిల్ కార్ప్లే ఉంది. అలాగే అమెజాన్ అలెక్సా, ఆర్కేడ్ ఈవీ, జేబిఎల్, మీడియా, ఇమేజ్ వేరు, ఈవీ, క్లైమేట్ సంబంధించి, అలాగే రేడియో సెట్టింగ్స్, వీడియో ప్లేయర్, టాటా అసిస్ట్ అని చెప్పేసి ఉంది. ఇది సౌండ్ డెమో అనమాట. షేర్ మై లొకేషన్ అంటే ఇందులో మనకి టోటల్గా కంప్లీట్లు మ్యాప్స్ వస్తాయి కదా, మనం దాని ద్వారా మనం హ్యాపీ ఈజీగా ఉంటుంది అది మ్యాప్స్ అనేది. ఇది మీకు క్లోజ్ చేసేస్తున్నాను. ఇక్కడేమో ట్యాప్ టు పెయిర్ డివైస్ అని ఉందంటే మన మొబైల్ని కనెక్ట్ చేయడం కోసం అనమాట. ఒకసారి కనెక్ట్ చేసుకుంటే మీకు ఇంకా అది రాదు. అలాగే నెక్స్ట్ వచ్చి స్టీరింగ్కి వద్దాం మనం. స్టీరింగ్ వచ్చేసరికి స్టీరింగ్ అయితే ఇంతకుముందు చెప్పాను కదా, లైటర్గా ఉంది. అలాగే ఇదంతా గ్రిప్పీగా ఉంది పట్టుకోవడానికి. ఇది ర్యాపింగ్ కిందనైతే ఫ్లాట్ బాటమ్ ఇస్తున్నారు. ఇది వచ్చి ఇక్కడ ఎల్ఈడి ఇండికేట్ చేస్తుంది, లైటింగ్ వస్తుంది అనమాట టాటా అనేది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మీడియా కంట్రోల్స్ వస్తాయి. అలాగే ఫోన్ కంట్రోల్స్ అన్ని ఇందులో ఉంటాయి మనకి. రైట్ సైడ్ వచ్చేసరికి క్రూజ్ కంట్రోల్స్ వస్తాయి అనమాట. ఇక్కడ దీనికి సంబంధించి లేన్ కీప్ అసిస్ట్ ఇవన్నీ ఇందులో వస్తాయి అనమాట. క్రూజ్ కంట్రోల్ సెట్టింగ్ అనమాట ఇది. సరే మనకి రైట్ సైడ్ లైటింగ్, అలాగే ఇండికేటర్స్ ఇవన్నీ కూడా దీనిలోనే ఇవ్వడం జరిగింది మొత్తంగా ఇక్కడ. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి వైపర్ కంట్రోల్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఆన్, ఆఫ్, ఆటో కూడా ఉంది. ఆటో ఉంటే ఆటో సెన్సింగ్ పనిచేస్తాయి అవి కూడా. ఇందులో టెలిస్కోప్ అయితే ఇవ్వలేదు, టిల్ట్ ఇచ్చారన్నమాట. పైకి కిందికి మనం అడ్జస్ట్ అయితే చేసుకోగలుగుతాం మనకి అవసరాన్ని బట్టి ఎంత కావాలో అంత. మనం ఇప్పుడు ఇందులో మనకి డిజిటల్ కన్సోల్ ఒకసారి మీకు చూపిస్తాను. మన డ్రైవర్ దగ్గర ఉండే డిజిటల్ కన్సోల్ ఇది కొంచెం జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ వచ్చేసరికి వెహికల్ ఇన్ఫో, అలానే ఎమర్జెన్సీ అలర్ట్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. మీడియా, దీనికి సంబంధించిన అన్నీ ఇక్కడ ఉన్నాయి. మనం స్టీరింగ్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట ఇదంతా కూడా. ఇక్కడ స్టీరింగ్ ఆపరేటెడ్ ఉంది కదా, దీని ద్వారా స్టీరింగ్ ఆపరేటెడ్గా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం అక్కడికి వెళ్ళి దాన్ని చూడాల్సిన అవసరం ఉండదు. ఇంకా జూమ్ చేయాలి, అందులో ఏమేమన్నా ఒకసారి మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ వచ్చేసరికి ఇందులో మనకి 392 కిలోమీటర్స్ ఒకసారి రేంజ్ చూపిస్తుంది ఇక్కడ. అంటే ఇప్పుడు ఈ బ్యాటరీ వచ్చి 91% ఉంది ఇక్కడ. 91% బ్యాటరీతో 392 కిలోమీటర్స్ దీని రేంజ్ వెళ్తుందని ఎస్టిమేటెడ్ చెప్తుంది మనకి. ఆ తర్వాత వచ్చేసరికి సెంటర్లో రెడీ అని చెప్తుంది, కిలోమీటర్స్ ఓవడం అనమాట. పైన టైం చూపిస్తుంది, ట్రిప్ ఇన్ఫో చూపిస్తుంది, ట్రిప్ ఏ చూపిస్తుంది. ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన ఇవన్నీ ఇది ఉంది. అక్కడ మోడ్ వచ్చి సిటీ అని ఉంది చూసారా. మనకి ఇందులో ఇక్కడ మీకు చూపిస్తాను, ఇక కొంచెం జూమ్ చేస్తున్నాను. కింద ఇక్కడ మనకు వచ్చేసరికి సిటీ అని చూపిస్తాను చూసారా. ఇప్పుడు ఇందులో ఎకో మోడ్ చేంజ్ ఎకో. అలాగే నెక్స్ట్ వస్తే స్పోర్ట్ మోడ్ అనమాట. ఇది ఇక్కడ మనకి ఇక్కడ మోడ్ సెలెక్టర్ నుంచి మనం మోడ్ చేసుకుంటే ఇది చేంజ్ అవుతుంది అనమాట. ఇందులో వచ్చేసరికి మనకి ఆటో డిమ్మింగ్ అయ్యే వస్తుంది. మనకి నైట్ టైం జర్నీలో ఇది ప్రతి ఒక్క డ్రైవర్కి కూడా చాలా హెల్ప్ఫుల్ అయ్యేది అనమాట. ఎందుకంటే ఇది మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి మనం ప్రీవియస్గా అయితే కొన్ని కార్లో. బట్ దీనిలో ఏంటంటే ఆటోమేటిక్గా మనకి సెన్సార్ బేసిక్ చేసుకొని ఇది మనకి ఆటోమేటిక్గా అది అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. రియర్ వచ్చేదాన్ని ఫోకస్ ఏదైతే ఉందో మనకి కళ్ళ మీద పడకుండా దాన్ని తగ్గిస్తుంది అనమాట. ఇది ఒక చాలా బెస్ట్ థింగ్. ఇది డ్రైవర్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక్కడ డాష్ బోర్డ్ గురించి మనకి చెప్పడం మర్చిపోయాను కదా. డాష్ బోర్డ్ ఇది వస్తే ఫ్రంట్ అంతా ఈ విధంగా ఉంది. ఇదంతా టోటల్గా కంప్లీట్ మ్యాట్ వచ్చేసింది. ఇది ఇక్కడ చిన్నగా ఒక డిఫరెంట్ ప్యాటర్న్ తీసుకొచ్చారు. ఇది ఒక సిల్వర్గా లైన్ ఇచ్చారు. ఒక చిన్న డిఫరెన్షియేట్ చేసి చూపించారు. చెప్పాలంటే కార్ అంతా మొత్తం నల్లగా ఉంది పైన కిందాగా. అదొకటే దీనిలో ఉన్న స్పెషల్. నేను చూసింది నేను చెప్పేదైతే. మనకి దీనికి సంబంధించిన టెక్నికల్ స్పెక్స్ ఒకసారి మీకు చెప్తాను. దీనికి సంబంధించి దీనికి వచ్చేసరికి 55 కిలోవాట్ బ్యాటరీ వస్తుంది. దీనికి వచ్చేసరికి మ్యాక్స్ 165 bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. మ్యాక్స్ టార్క్ వచ్చి 215 Nm మ్యాక్స్ టార్క్ అనమాట ఇది. అలాగే ఇందులో వచ్చేసరికి 502 కిలోమీటర్స్ రేంజ్ క్లైమ్ చేస్తున్నారు. యాక్చువల్గా అయితే రియల్ రేంజ్ 400 వరకు వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. బూట్ స్పేస్ 500 లీటర్స్ ఉంది. ఎస్యూవీ గ్రౌండ్ క్లియరెన్స్ 186 mm. మనం ఇందాక కింద మీకు చూపించాను కదా ఇది. అలానే వచ్చేసరికి మోటార్ అయితే కనుక 123 కిలోవాట్ మోటార్ ఇచ్చారన్నమాట. నెక్స్ట్ ఇందులో మనం ఇంకా చెప్పుకోవాల్సిన లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ వస్తుంది. అలాగే దీనికి వస్తే 7.2 కిలోవాట్ అవర్ మనం హోమ్ ఛార్జర్లోనే కొంచెం సెకండ్ టైప్ అనమాట. మరీ ఎంట్రీ లెవెల్ కాకుండా సెకండ్ టైప్ ఇస్తున్నారు. అదైతే కనుక 10 to 100% అయ్యేదానికి దగ్గర 8 hours టైం తీసుకుందని చెప్తున్నారు. అదే మనం ఇక్కడ బయట DC ఫాస్ట్ ఛార్జింగ్లో అయితే కనుక సుమారుగా 1.5 hour వరకు పట్టచ్చు. ఇది మనకి ఇదేమో ప్యాడిల్ షిఫ్టర్స్గా పనిచేస్తాయి. మనకి ఇందులో ఏంటి ఐసీ ఇంజిన్స్లో అయితే కనుక మన డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఇంజిన్లో అయితే కనుక ఆటో గేర్లో మనకి ఈ ప్రొవిజన్ ఇస్తారు.
అంటే ఆటో గేర్‌లో కూడా మాన్యువల్‌గా మనం ఇది గేర్ అడ్జస్ట్ చేసుకునే దానికి. బట్ ఇదేంటంటే ఎలక్ట్రిక్ కాబట్టి దీనికొచ్చేసరికి రీజనరేటివ్ బ్రేకింగ్ అనమాట. 0-10 లెవెల్స్ వరకు ఇందులో ఉంటాయి. అంటే 10 లెవెల్స్ అనమాట. దీని ప్రకారంగా మనం రీజనరేటివ్ బ్రేకింగ్ మనం దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. అది దీన్ని బట్టి మనం మేనేజ్ చేసుకోవాలి. అదేంటంటే ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కొక్క టైప్‌లో అలవాటు ఉంటుంది. దాని ప్రకారం ఎవరికాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. దీనివల్ల మనం ఎంతైతే లెవెల్స్ అనేది మనం మేనేజ్ చేసుకుంటామో దానివల్ల బ్యాటరీ అనేది రీయూజ్ అవుతుందనమాట. మనకి బ్యాటరీకి బ్రేక్ చేసినోడల్లా మళ్ళీ వెనక్కెళ్ళిపోతుందనమాట. బ్యాటరీకెళ్ళిపోతుంది. ఆ పవర్ అయితే ఉందో వేస్ట్ అవ్వకుండా. అలాగే దీన్ని కరెక్ట్‌గా మనం ఆపరేట్ చేసి బాగా దీన్ని కొంచెం స్టడీ చేసి చేయగలిగితే బ్రేక్ కూడా అసల ఎక్కువగా వాడాల్సిన పనుండదనమాట. రీజనరేటివ్ బ్రేకింగ్ తోటే కారు కూడా మూవ్ అవ్వడం, ఆఫ్ అవ్వడం, స్లో అవ్వడం ఇయన్నీ జరుగుతా ఉంటాయి. అది కూడా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో. నెక్స్ట్ వచ్చి ట్రాన్స్‌మిషన్ అయితే ఆటోమేటిక్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ వస్తుంది దీనిలో. ఎలక్ట్రిక్ జెడివి టాప్ స్పీడ్ 160 కిలోమీటర్స్. నెక్స్ట్ వచ్చి ఇందులో మనం ముఖ్యంగా చెప్పాను. ఫ్రంట్ అయితే మెక్ఫెర్సన్ స్ట్రట్ చెప్పాం కదా సస్పెన్షన్. రియర్ అయితే ట్విస్ట్ వీల్ సస్పెన్షన్ వస్తుంది. అలాగే ఫ్రంట్, రియర్ కూడా కంప్లీట్ డిస్క్ బ్రేక్స్ వస్తాయి కదా! దీని టర్నింగ్ రేడియస్ వచ్చేసరికి 5.35 మీటర్స్ టర్నింగ్ రేడియస్ వస్తుందనమాట. నెక్స్ట్ వచ్చి ఇంకా దీనికి సంబంధించిన మెజర్‌మెంట్స్ ఒకసారి చూసుకుందాం. బయటికెళ్ళిపోదాం మనం. దీనికి టోటల్ లెంగ్త్ వచ్చేసరికి 4310 వస్తుందనమాట. అంటే ఇది 4 మీటర్ కంటే పైనుంది. ఇది అందువల్లే కొంచెం స్పేషియస్‌గా వచ్చిందనమాట. లెగ్ రూమ్ గాని, నీ రూమ్ అయన్నీ రావడానికి మెయిన్ రీజన్ అదో కారణం. అలాగే దీనికొచ్చేసరికి విడ్త్ 1810 వస్తుంది. విడ్త్ కంప్లీట్‌గా ఇది విడ్త్ వచ్చేసరికి. వెనకాలైతే గనక మా అదర్ పర్సన్స్ ముగ్గురు కూర్చోడానికైతే కంఫర్ట్ అయితే బానే ఉంది. కొంచెం మరీ బాగా ఫ్యాటీగా ఉంటే తప్ప లీనియంగా ఉన్నా గాని, మీడియంగా ఉన్నా కూడా పర్వాలేదు. వెనకాల ముగ్గురికైతే ఇందులో పర్వాలేదు. ఓకే. బావుంది. నెక్స్ట్ వచ్చి ఇందులో వీల్ బేస్ వస్తుంది గదా! వీల్ బేస్ వచ్చేసరికి మనం రియర్ వీల్ సెంటర్ నుండి అలాగే ఫ్రంట్ వీల్ సెంటర్ వరకు దీన్ని వీల్ బేస్ అంటాం గదా! దీన్నొచ్చేసరికి ఇది 2560 ఉందన్నమాట ఇది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చానని అనుకుంటున్నాను. ఏదైనా మిస్ అయినట్టుంటే ఒకసారి కామెంట్‌లో చెప్పండి. అలాగే మనం ఇన్‌స్టా హ్యాండిల్ కూడా ఉంది కదండీ! ఆఫ్ రోడ్ ఇండియా సేమ్ అదే పేరు వస్తుంది. మీరు ఏదైనా డౌట్స్ ఉంటే గనుక ఇన్‌స్టాకొచ్చేసి ఒకసారి మనం ఫాలో చేస్తూ డీఎం చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను. దీనికి సంబంధించి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట పడుకు గట్టిగా కొట్టండి. ఎందుకంటే మనం ఏ వీడియో పెట్టిన వెంటనే మీకు ఇమ్మీడియేట్‌గా నోటిఫికేషన్ వచ్చేస్తుందనమాట. థాంక్ యూ.